వాట్ ఈజ్ అప్ మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఇవాళ అయితే నాకు బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నుంచి డైలీ, ఇవాళ మండే కాబట్టి సో ఫ్రెష్ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేసిన. సో టైం వచ్చి అయితే 10 అవుతుంది. ఇప్పుడు నేనైతే డైలీ బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. సో చేస్తూ ఉండాలి, ఇంకా బ్లాగింగ్ వదలొద్దు. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇవాళ మ్యాచ్ ఉందా లేదో అని తెలుస్తలే. మ్యాచ్ ఉండాలని కోరుకుంటున్నాను అయితే, కానీ వేరే కాడ ఆడదామని. మేము లాస్ట్ టైం ఆడిన కాడ వేరే పిచ్ ఉండే, ఆడ ఖాళీ ఉందంట. సో అదేమో స్క్వేర్ టైప్లో ఉంది, దానివల్ల అక్కడైతే ఆడబుద్ధి అవ్వదు మాకు. అది తక్కువ ఉంటుంది పిచ్ కూడా, 40 yards దాకా ఉంటుంది అంతే. సో అక్కడ కూర్చోడానికి అవన్నీ లేదు ప్లేస్. సో ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతా. ఫ్రెష్ అప్ అయ్యి అన్నం ఏదో ఒకటి ఉంటే అది తినేస్తా. చలో ఫ్రెష్ అప్ అయినాక అయితే కలుద్దాం. గైస్, ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు నేనైతే డైరెక్ట్ లంచ్ అయితే చేసేస్తా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే అంత లేదు. ఇప్పుడు డైరెక్ట్ లంచ్ చేసి దాని తర్వాత మ్యాచ్ ఉందా లేదా అని అడగాలి కాల్ చేసి. సో మ్యాచ్ ఉంటే మ్యాచ్కి అయితే వెళ్తా. డైరెక్ట్ చేసే తర్వాత అయితే కలుద్దాం. ఓకే, ఇప్పుడైతే అన్నం అయితే తినేసిన. అడిగిన మ్యాచ్ ఉందా లేదా అని కూడా. మ్యాచ్ అయితే ఉందంట వేరే గ్రౌండ్ కాడ, 2 o'clock అంట మ్యాచ్. సో ఇప్పుడైతే లంచ్ అన్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ప్యాకప్ చేసుకోవాలి. మొత్తం బ్యాట్ కిట్ అన్నీ ప్యాక్ చేసుకొని డైరెక్ట్ గ్రౌండ్కి అయితే వెళ్ళాలి. గ్రౌండ్కి వెళ్ళాక మీకైతే చూపిస్తాం మేము. చలో. अरे फ्री ड्रेस टू
ఫుల్ వేసినావు నైస్ రా అంటే నైస్. సిక్సా ఇప్పుడైతే నేను మ్యాచ్ ఆడైతే వచ్చేసిన. నాకు మంచిగా అనిపించలే. 0కి అవుట్ అయినా, ప్లస్ 15 రన్స్ ఇచ్చిన 1 ఓవర్లో. సో అదైతే మంచిగా అనిపిస్తలే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ మ్యాచ్ అయితే మంచిగా గెలిచినాం. సో మా కజిన్ వచ్చినాడు, వాళ్ళు ఇంకా మా టీంతో అయితే మంచిగా అయితే ఆడినాం మేము ఇవాళ. ఈసారి మ్యాచ్లో అయితే అసలు పొద్దునుంచి మాకు తెలియలే మ్యాచ్ ఉంది అని. మాకు ఎలా తెలుసా, అసలు మ్యాచ్ ఉందంటాడు మళ్ళీ లేదంటాడు. ప్రతి 5 మినిట్స్లో చేంజ్ చేస్తూనే ఉండే. దానివల్ల మాకు కన్ఫ్యూజ్ అయింది. సో మాకు మ్యాచ్ గురించి తెలిసింది ఎప్పుడంటే 11 కల్లా తెలిసిందే. సో మళ్ళీ 1కి అయితే మేము వెళ్ళిపోయినాం ప్యాకప్ చేసుకొని. సో ఇప్పుడు నేనైతే అన్నం తింటా. ఓకే, అన్నంలో ఏముంది కూర ఏందో చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఇప్పుడైతే టైం వచ్చి 11 అవుతుంది. సో తినేసినంత అయితే అయిపోయింది. సో గైస్, వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.